అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. 5 పైసాలోని హైయెస్ట్ వాల్యూ ఉండే కాయిన్ గురించి ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఎవరి దగ్గరైనా కానీ ఈ 5 పైసా కాయిన్స్ ఉండి మీరు అమ్మదలుచుకుంటే మీరు ఎంతకు అమ్మదలుచుకున్నారో చెప్పండి. డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో చివరిలో ఉంటాయి, ఎక్కడ మీరు కాంటాక్ట్ అవ్వాలి అనేసి. దయచేసి వీడియో కంప్లీట్గా చూసిన తర్వాతే కమెంట్స్లోకి వెళ్ళండి. వీడియో చూసిన వెంటనే మా దగ్గర ఉన్నాయి అనేసి కమెంట్స్ రాస్తూ ఉంటారు. దయచేసి వీడియో కంప్లీట్గా ఫస్ట్ వినండి. ఇక్కడ మనం చెప్పుకునే హైయెస్ట్ వాల్యూ ఉండే కాయిన్ వచ్చేసి 1984 కాయిన్. 1984 కాయిన్లోనే 2 టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ కాయిన్స్ వచ్చేసి అల్యూమినియం అండ్ మెగ్నీషియంతో తయారు చేసిన కాయిన్స్. 1.5 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి ఈ కాయిన్స్. 1984లో 2 టైప్స్ ఆఫ్ కాయిన్స్ రిలీజ్ చేశారని చెప్పాను కదా, అవి రెండు కూడా 1.5 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి. అవి ఫస్ట్ టైప్ వచ్చేసి ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతుంది కదా, ఈ టైప్ ఆఫ్ కాయిన్స్ అనమాట. 1984లో కోల్కతా అండ్ హైదరాబాద్ 2 మింట్స్ నుంచి ఈ కాయిన్స్ రిలీజ్ చేశారు. కోల్కతా అంటే ఇయర్ కింద ఎటువంటి మింట్ మార్క్ ఉండదు, హైదరాబాద్ అంటే స్టార్ మార్క్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ అశోక సింబల్ చూస్తే మీకు పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ అశోక సింబల్ కింద సత్యమేవ జయతే ఉండదు. నెక్స్ట్ 1984లోనే రిలీజ్ చేసిన 1.5 గ్రామ్స్ వెయిట్ ఉండే కాయిన్ అనమాట. దీంట్లో అశోక సింబల్ కొంచెం చిన్నదిగా ఉంటుంది, దాని కింద సత్యమేవ జయతే ఉంటుంది. ఇలాగా 1984లో 2 టైప్స్ ఆఫ్ కాయిన్స్ని రిలీజ్ చేశారు. వీటి రెంటిల్లో ఒకటి మాత్రమే హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. ఆ కాయిన్ ఏంటి అంటే 1984 కాయిన్. అది అశోక సింబల్ చిన్నదిగా ఉంటుంది, దాని కింద సత్యమేవ జయతే ఉంటుంది, పిక్చర్లో కనపడుతుంది కదా. ఇలా ఉండే ఈ కాయిన్ మాత్రమే హైయెస్ట్ వాల్యూ ఉండే కాయిన్. అలా కాకుండా 1984 కాయినే అశోక సింబల్ పెద్దదిగా ఉండి పిక్చర్లో కనపడుతున్నట్టు పెద్దదిగా ఉండి దాని కింద సత్యమేవ జయతే లేకుండా గన ఉంటే ఆ కాయిన్స్ వచ్చేసి వెరీ 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 నార్మల్ అనమాట. వాటి వాల్యూ వచ్చేసి మ్యాక్సిమం అంటే ఈచ్ కాయిన్ వచ్చి 5 to 10 రూపీస్ వరకు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ వాల్యూ ఉండదు. అలా కాకుండా 1984 కాయిన్ అశోక సింబల్ చిన్నదిగా ఉండి దాని కింద సత్యమేవ జయతే అని ఉండే ఈ కాయిన్స్ అయితే మాత్రము ఇంతకుముందు 2000 వరకు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉండింది. ప్రజెంట్ అయితే మాత్రం 3000 నుంచి 4000 వరకు దాని వాల్యూ ఉంది. కొంతమంది దాన్ని 6 to 7000 కూడా అమ్ముతున్నారు. 7000 అనేది చాలా ఎక్కువ వాల్యూ. మ్యాక్సిమం అంటే 5000 లోపల ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. బట్ ఈ వాల్యూ అనేది కాయిన్ కండిషన్ బేస్ చేసుకునేసి కొనే వాళ్ళ డిమాండ్ బేస్ చేసుకొని కూడా సమ్టైమ్స్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. రీజనబుల్ వాల్యూ అయితే మాత్రం 3000 నుంచి 4000 అనమాట. ఇది ఈ హైయెస్ట్ వాల్యూ కాయిన్ గురించి. మీ దగ్గర ఎవరి దగ్గరైనా కన్నా ఈ హైయెస్ట్ వాల్యూ ఉండే ఈ 1984 చిన్న అశోక సింబల్ దాని కింద సత్యమేవ జయతే ఉండే కాయిన్ కన్నా ఉంటే sirishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే నేను దాని గురించి మీరు ఎంతకు అమ్మదలుచుకున్నారో కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. దాని గురించి ఒక వీడియో చేసి మన ఛానల్లో ప్రజెంట్ చేస్తాను. నాకైతే అంత కాస్ట్ పెట్టి ఒక కాయిన్ కొనే ఉద్దేశం నాకు ప్రజెంట్ అయితే లేదు కాబట్టి నేను కొనను. దాని గురించి వీడియో మాత్రం మన ఛానల్లో పెడతాను. ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఈ మెయిల్కి కాంటాక్ట్ అయితే నేను మీకు అమ్మాలనుకున్న వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఓకే, ఇది ఈ కాయిన్ గురించి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో రాయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.